నమస్తే, వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న ప్రొఫెసర్ మరియు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. సో ఆధ్యాత్మిక విషయాలెన్నో మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి సత్యనారాయణమూర్తి గారు. నమస్కారం మానస గారు. నమస్కారం. సో ఇంకా ఒక నెలలో మనకి భవానీ దీక్షలు మొదలు కాబోతున్నాయి. మీరు కూడా రెడ్ కలర్ వేసుకున్నారు కాబట్టి నాకు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. అందరూ ఇలా అమ్మవారికి రెడ్ కలర్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా కొంతమంది మండల దీక్ష 41 రోజులు చేస్తారు, ఇంకొంతమంది 11 రోజులు ఇలా చేస్తూ ఉంటారు. అయితే దాని విశిష్టత గురించి చెప్పండి. ఎందుకు 41 రోజులు ఇలా భక్తితో చేస్తూ ఉంటారు అమ్మవారికి అనేది మీ మాటల్లో ఒకసారి విందాం. తప్పకుండా భవానీ దీక్ష అంటారు ఈ దీక్షని. అయ్యప్ప స్వామి దీక్షను చూసి మనకి ఈ బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఈ భవానీ దీక్షని ఏర్పాటు చేయడమైంది. దీన్ని నేను స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడు మా గురువు గారు బెజవాడ దేవస్థానం పండితులు దత్తాత్రేయ శర్మ గారిని ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పండితులు శంకర్ శాండిలియా గారు, ఉమాకాంత్ శర్మ గారు, మేమంతా కూడా కలిసి పెరిగినటువంటి వాళ్ళం. అప్పుడు రాచకొండ కామేశ్వర శర్మ గారిని ఫస్ట్ ఈ భవానీ దీక్షకి గురుమాలగా కొంతమందికి చేత వేపించారు ఫస్ట్. ఓకే. అలా 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 పెరిగి విస్తృతంగా ఇక భవానీ దీక్ష అయిపోయింది. ఆ తర్వాత దేవస్థానం కూడా సొంతంగా అనౌన్స్ చేసింది భవానీ దీక్ష. ఓకే. అప్పుడు ఇంతకుముందు రాచకొండ కామేశ్వర శర్మ గారు చేసేటప్పుడు అప్పుడు కొండపైన చేసుకునేవారు. తర్వాత దేవస్థానం వాళ్ళు సొంతంగా పెట్టుకున్న తర్వాత ఆయన్ని కింద పెట్టుకునేవారు. అంటే స్టార్టింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఇది? ఇది ఇన్ ద 90s లో అయింది. 90s లో. ఓకే. 90s లోనే అప్పుడు మనకి కృష్ణ పుష్కరాలు వచ్చింది, 1992లో వచ్చింది. ఆ 92కు ముందు నుంచి కూడా ఈ కృష్ణ పుష్కరం ముందు నుంచి భవానీ దీక్ష మేము స్టూడెంట్స్ అనమాట అప్పుడు. సో భవానీ దీక్ష ఏమిటి వీళ్ళు అంతా వేస్తున్నారు, నేను కూడా వేద్దాం, నేను కూడా వేశాను. ఎందుకంటే ఆ దేవస్థానంలోనే పెరిగాము, ఆ దేవస్థానంలో విద్యాభ్యాసం. మేము మా గురువు గారు రోజు వెళ్ళి అభిషేకం, మల్లీశ్వర స్వామికి అభిషేకము, ఆ తర్వాత అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉండేవారు. ఆ పరంపర నుంచి ఇప్పటి వరకు సూర్యకుమార్ గారు, శ్రీ శైలాంబ గారు, ఇలా శ్రీనివాస్ గారు, ఇలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ బ్రహ్మరామ గారు మారుతూ వచ్చారు. సో ఈ భవానీ దీక్ష వాళ్ళంతా కూడా ఆ పరంపరని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. సో ఈ భవానీ దీక్ష ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్షలాగే అమ్మవారిని ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి వాళ్ళు. బెజవాడ కనకదుర్గమ్మ అంటే పంచప్రాణాలు పెడతారు మొత్తం ఆంధ్రాలో. ఆమె ఈ 41 రోజుల మండల దీక్ష కింద తీసుకుంటారు. తర్వాత కొంతమంది ఎక్కువ కాలం చేయలేనటువంటి వాళ్ళు 21 రోజులు, అలాగే ఏకాదశం అంటే 11 దీక్ష చేయొచ్చు, సప్తాహ దీక్ష 7 రోజులు చేయొచ్చు. అంటే కుదిరిన దాన్ని బట్టి. ఎక్కువగా మహిళలు ఇలా తక్కువ డేస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ వీలుని బట్టి చేసుకోవచ్చు. అయితే దీనికి నిబంధనలు ఏం లేవు. ఏమిటంటే చాలా మంది వాళ్ళు 7 రోజులు, 11 రోజులు, 21 రోజులు, 41 రోజులు, 1 ఇయర్ కంప్లీట్గా వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. దీనికి ఆంక్షలు ఏం లేవు. ఇక్కడ గురు భవానీ అంటారు మెయిన్గా, ఎవరైతే మెయిన్గా ఉన్నారో అతన్ని. వీళ్ళు పొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేవాలి. ఆ నియమాలు అయ్యప్పది దీనికి సేమ్ అన్నమాట. సో తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా ఎర్రని వస్త్రాలు కంప్లీట్ ఇదే కండువ, ఇలాగే ఎర్రని వస్త్రం వేసుకోవాలి. అంటే తర్వాత గంధం ఇలా పెట్టుకోవాలా, కుంకుమ పెట్టుకోవాలా, అమ్మవారి పసుపు కూడా రాసుకుంటాం, ఎర్రని పగడ మాల వేసుకుంటాం. తర్వాత మనము ముందుగా మనం అయ్యప్ప స్వామికి మనం కట్టినప్పుడు ఇరుముడి ఎలాగైతే కట్టుకుంటామో ఇక్కడ అమ్మవారికి కూడా ఇరుముడి ఉంటుంది. ఓకే. స్టార్టింగ్లో మనము ఆ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలోనే అవసరం లేదు, ఎవరి గుళ్ళల్లో వాళ్ళు, ఎక్కడ ఏ ఊర్లో ఉన్న వాళ్ళు కనకదుర్గమ్మ గుడిలో వాళ్ళ పూజారుల చేత తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇది బ్రహ్మచర్యాన్ని పాటించాలా. ఇది కామన్ అయ్యప్ప స్వామి దీక్షకి. అండ్ రెండవది ప్రొద్దున్నే ఉపవాస దీక్షతో అమ్మవారికి ఆరాధన చేయాలి. మనం లలిత సహస్రనామంతో చేస్తాం. జై దుర్గా, జై జై దుర్గా, జై భవానీ, జై జై భవానీ అని ఇలా స్లోగన్స్ ఉంటాయి. అంటే అందరూ లలిత సహస్రాలు చదవలేరు కాబట్టి మనం చిన్న చిన్న పదాల్లాగా మనకి ఈ అమ్మవారి యొక్క జై శక్తి, జై జై శక్తి అంటూ స్లోగన్స్ పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఒక కలశ స్థాపన చేసి ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా ఒక గ్రూప్గా అవుతారు. ఇంట్లో ఈ యొక్క ఆడవాళ్ళ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ ప్రాబ్లం ఉంటుందని, ఋతుస్రావ ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒక దేవాలయం కానీ ఒక చోట ఎక్కడైనా ఉండి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే
మధ్యాహ్నం పూజ కలశ స్థాపన పెట్టేసి పూజ చేసేస్తారు. మార్నింగ్ చేసిన తర్వాత మధ్యాహ్నం భిక్ష అంటారు. మధ్యాహ్నం భిక్ష బ్రహ్మాండమైనటువంటి వెరైటీస్ ఎవరో ఒకళ్ళు ఇంట్లో చేస్తారు. ఇందులో మాత్రం అయ్యప్ప స్వామి భక్తులు, భవానీ భక్తులు ఎవరు కూడా కాంప్రమైజ్ కాదు, బ్రహ్మాండంగా తింటారు. అక్కడేమో అల్పాహారం చేయండి అని మేము చెప్తాం, వీళ్ళు చక్కగా రుచికరమైనటువంటి ఫుడ్లు తింటారు. ఇక్కడ భవానీ మాలలు వేసుకున్న వాళ్ళైనా అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు ఏం చేస్తున్నారంటే అందరినీ రమ్మంటారు. ఆడవాళ్ళని, మగవాళ్ళని, పిల్లల్ని, ముసలి వాళ్ళని అందరినీ రమ్మంటారు. అంతా భవానీ స్వరూపము, అయ్యప్ప స్వామి స్వరూపం అని బాగుంది. వచ్చిన తర్వాత గురు భవానీ ఉంటాడు ఇక్కడ. గురు భవానీ ఆయన స్టార్ట్ చేస్తారు వీళ్ళ పూజలు. కొంచెం లేట్గా రావడం, స్టార్ట్ చేయడం బాగుంటుంది. ఉన్న తర్వాత వాళ్ళకి వచ్చిన భజనలన్నీ అందరూ కొడతారు. భజనలన్నీ అమ్మవారి పాట ఉత్సాహం ఉంటుంది కదా, పక్కవాడు పడేసరికి నేను పడతానని ఇట్లా ఎక్స్టెండ్ అయిపోద్ది టైం. ఎంత అవుతుందో తెలుసా అండి, ఒక్కొక్కసారి 3 అవుతుంది. 3 అయిపోయినప్పుడు ఫస్ట్ వీళ్ళ తింటారు. ఇది మెయిన్ మిస్టేక్. ఇది వీళ్ళ తినకూడదు. ఫస్ట్ వచ్చినటువంటి అతిథులకి పెట్టాలి. ఫస్ట్ అతిథి దేవో భవ అంటే వచ్చినటువంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో, వచ్చినటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత ఈ దీక్ష చేస్తున్నటువంటి వీళ్ళు ఆఖరణ తినాలి. కానీ అదే మా గురువుగారు అప్పటి నుంచి చెప్పేవారు, మేము అదే పాలసీలో నడుస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వారి దీక్ష ముందు వీళ్ళు తింటారు. చిన్నపిల్లలు వీళ్ళు తినడానికి అన్ని వెరైటీస్ చాలా టైం పడుతుంది. అయిన తర్వాత ఎప్పుడో ఎండింగ్లో వీళ్ళకి పెడతారు. పాపం ఈ లోపల చిన్నపిల్లలు వీళ్ళు ఏడుస్తారు. అట్లీస్ట్ వీళ్ళు తింటున్నా పక్కన వీళ్ళతో సంబంధం లేకుండా వడ్డన సెక్షన్ ఆడవాళ్ళకి, ముసలి వాళ్ళకి, చిన్నపిల్లలకి వేరేగా పెట్టే ఏర్పాటు చేయాలి. చేస్తే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. హ్రీంకారాసన గద్భిత నలసికాం సౌభక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. ఇది అమ్మవారి యొక్క స్వరూపం. శ్రీచక్రంలో ఉంటుందమ్మ, సంచరిస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మనకి మెడిటేషన్లు చేస్తున్నాము, నాకు చక్రం విచ్ఛిన్నమైపోయింది, నాకు సహస్రార చక్రం కూడా విచ్ఛిన్నమైపోయింది సార్ నాకు అంటుంది, ఫోన్లు వస్తూ ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మకే ఆజ్ఞాచక్రం విచ్ఛిన్నం కాలేదు. శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లితో ఉంటూ నేను సాధన చేస్తున్నాను, నేను చక్ర విచ్ఛేదనం చేస్తున్నాను, నన్ను చూసుకో, కాపలా కాసుకో, ఎందుకంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. నేను వెళ్ళిపోతూ ఒక్కొక్కటి మూలాధార చక్రం, లలితా శాస్త్రం క్లియర్గా చెప్పబడి ఉంది. మూలాధార ఇకరలయ బ్రహ్మగ్రంథి విభేదిని. ఫస్ట్ మూలాధార చక్రం మన యొక్క జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఆ యొక్క ఈ హార్మోన్స్, ఇప్పుడు సైన్స్ ప్రకారం ఏంటంటే కణాలు, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ ఎస్ టిష్యూ అంటాం, గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ గ్లాండ్ అంటాం. ఆ గ్లాండ్ దగ్గర ఒక హార్మోన్ ఉంటుంది. అలా ఇక్కడ ఈ గ్లాండ్ దగ్గర ఈ ఏమవుతుందంటే మూలాధార చక్రం విచ్ఛిన్నమైనప్పుడు మన ఆత్మ బ్రహ్మలోకానికి వెళుతుంది. ఆ తర్వాత నాభి దగ్గర ఉన్నటువంటి, పొట్ట దగ్గర ఉన్నటువంటి మూలాధార నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుద్ర రుద్ర గ్రంథి విభేదిని. మణిపూరక చక్రం ఇక్కడ ఉంటుంది. ఆ మణిపూరక చక్రంలోనే అగ్ని దానికి అధిపతి. మూలాధార చక్రానికి గణపతి అధిపతి. సో ఇక్కడ ఎప్పుడైతే మణిపూరక చక్రంలో కనుక సరిగ్గా లేకపోతే కనుక యాక్టివేట్ కనుక కాకపోతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అరుగుదల. అందుకే అగ్ని తక్కువగా ఉంటే ఇంకెక్కడ అరుగుద్ది, తినదల్లా. సో లిమిట్ ఫుడ్ తినాలి అనేది అందుకనమాట. భవానీ దీక్షలో కంపల్సరీ, అయ్యప్ప దీక్షల్లో ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరీ లిమిటెడ్ ఫుడ్ మాత్రమే తినాలి. వెరైటీలు పెడుతున్నారు కదా అని ఎక్కువ తినకూడదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రం ఎక్కడ ఉంటుంది, అది అక్కడ రుద్రగ్రంథి. అంటే ఇక్కడికి వచ్చేసరికి విష్ణులోకం దాటేసాం, ఇప్పుడు రుద్రలోకం దాటేసాం. ఆ తర్వాత సహస్రారాంబుజారూఢ సుధాసార అభివర్షిణి. సహస్రార చక్రంలో అమ్మవారు 1000 పద్మాలతో, రేఖలతో విచ్ఛిన్నమై ఉంటుంది. ఆ పద్మాలలో అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఆ అమ్మవారి దగ్గరికి మనం పంపించాలన్నమాట. కాబట్టి ఇక్కడ భేషజాలకి, ఆర్భటాలకి, నేను గురుస్వామిని, నేను 21 సార్లు చేశాను, నువ్వు కన్యాస్వామివి, ఇలాగా ఈ యొక్క భేషజాలు ఉంటాయి గురుస్వాముల్లో. ఎందుకంటే స్వామీజీల్లో అలాగే ఉన్నాయి, ప్రవచనాలు మేము చెప్తున్నాం, గురువులుగా వీళ్ళకి ఉన్నాయి. అహం అనేది ఉంటే పతనం అయిపోతాం.
ఎందుకంటే నా సర్వీస్లో నేను ఎంతోమంది గురువులను చూశాను నేను. ఓకే. ఎందుకంటే నేను జగద్గురువుని అని చాటుకొని జగద్గురు ఆదిశంకరాచార్య అని చెప్పేసి ప్రకటించుకున్నారు చాలామంది. సో అండ్ సో పీఠము శంకరాచార్య అని పదం వాడకూడదు. తర్వాత జగద్గురు అని పదాలు వాడకూడదు. కృష్ణం వందే జగద్గురు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారు. కృష్ణుడు జగద్గురు. దత్తాత్రేయుని జగద్గురు అన్నారు. తర్వాత ఆదిశంకరులు జగద్గురు అన్నారు. ఆయన అన్ని మతాల వాళ్ళు వచ్చి ఒప్పుకొని ఎక్కిచ్చారు. సర్వజ్ఞపీఠం మీద సరస్వతీదేవి కూర్చోపెట్టింది. వీళ్ళు అలా వీళ్ళకి వీళ్ళే గురువులు, వీళ్ళకి వీళ్ళే అని చేస్తే అది ఫలించదు అనమాట. అమ్మవారు శాసిస్తుంది. ఎందువలనంటే ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తున్నాం మన చుట్టూ ఉన్న సమాజంలో. అమ్మవారిని వినయేన శోభితే విద్య, వినయంతో ఉండాలి. మెయిన్గా భవానీ దీక్ష, అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు చాలా పొలైట్గా ఉండాలి. వీళ్ళకి ఫస్ట్ భక్తి కాదు. భక్తి ఏమిటి? దేవుడు సృష్టించిన పువ్వును మనం దేవుడికి అర్పిస్తున్నాం. దేవుడు సృష్టించిన పండును మనం దేవుడికి అర్పిస్తున్నాం. నైవేద్యాలు అసలు మహాపండితులుగా చెప్పుకునేటటువంటి వీళ్ళు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో 52 నైవేద్యాలు పెట్టాలా అని చెప్తున్నాడు రాధమ్మ తల్లికి ఒకతను. నైవేద్యాలు ఇవన్నీ కూడా 52 నైవేద్యాలు చేయమంటున్నాడు రా బాబు వీడు. మన దగ్గర డబ్బులు లేవు, మొత్తం మానేసేవాళ్ళు ఉంటారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, పత్రం పుష్పం ఫలం తోయం. ఆకు పెట్టచ్చు, పత్రం పువ్వు పెట్టచ్చు, పుష్పం పండు పెట్టచ్చు, ఏమీ లేకపోతే నీళ్లు పెట్టచ్చు. భవానీ దీక్షలు ఇది పెట్టచ్చు. అంతేగాని రకరకాల బర్డన్గా వెళ్ళి ఇది చేయకూడదు. ఒక వ్యక్తి నాకు కూడా వచ్చాడు, ఒక గురుస్వామి. అతను ఏం చేశాడంటే పాపం సెంట్రల్ ఎక్సైజ్లో శ్రీనివాస్ గారు ఉన్నారు మోతీనగర్లో ఇక్కడ. ఆయన వాళ్ళ మిస్సెస్ మమ్మల్ని అందరినీ కూడా భవానీ దీక్షకు పిలిచినప్పుడు వంటలు ఇన్ని రకాలు ఉండేమన్నాం. వండేసిన తర్వాత చక్కగా దీక్ష భోజనాలు పెట్టారు. ఇంకా తినబోతున్నాం ఇలాగా. ఈ లోపల ఆ గురుస్వామి, అమ్మ ఇందులో ఉల్లిపాయ వేశారా అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, ముందేమైంది మరి? ఆవిడేమంది పాపం, అయ్యో వేశానండి నిజాయితీగా. అయితే మేము తినకూడదమ్మా అని మళ్ళీ ఆవిడ పాపం ఎక్కడ వండుతుంది ఆ టైంకి. సో ఇలాంటి పొరపాట్లు అనేటటువంటి ఉంటాయన్నమాట. సో ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవి కాదు చూడాల్సిందే. ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నువ్వు మటన్, చికెన్, నాన్ వెజిటేరియన్ ఇవి వేయకూడదు. కానీ అవైదిక పద్ధతుల్లో వీళ్ళేదో బ్రహ్మనిష్టాన గరిష్ఠుల్లాగా, ఏదో విశ్వామిత్రుడు వంశం చెందిన వాళ్ళలాగా ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఉల్లి వేశారా, వెల్లుల్లి వేశారా, సాక్షాత్తు బ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి వాళ్ళే వేసుకుంటున్నారు. కాబట్టి ఓకే, మీకు అభ్యంతరమైనప్పుడు మీరు ముందు చెప్పాలి. ముందు చెప్పి ఉల్లి వెల్లుల్లి, అంతగాని నువ్వు కన్వీనియన్స్ పోగొట్టడం కుదరదు అట్లా. కాబట్టి ఇలాంటి ఇన్కన్వీనియన్స్ పూజ అనేటటువంటిది మనము వీళ్ళు వచ్చినటువంటి భవానీలో నిష్ఫలాపేక్షతో చేయాలి. ఇది ఒకటి మెయిన్. వీళ్ళందరూ తలొక కోరికతో వస్తారు. అది చేస్తేనే అమ్మా నువ్వు అది చేస్తేనే నేను ఈ కోరిక తీరుస్తాను అని కండిషన్స్ పెడుతున్నారు. అందువల్ల అన్కండిషనల్ సరెండరెన్స్ ఉండాలి. అంటే మనం ఆ కండిషన్స్ లేకుండా టోటల్ సరెండర్ అవ్వాలి. త్వమేవ మాతా పితా త్వమేవ అంటే నువ్వే తల్లివి. మాతా రామో మత్ పితా రామచంద్ర, స్వామి రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళు నాణ్యం జాని నైవ జాని న జాని. నా తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, గురువు నువ్వే, దైవం నువ్వే, సర్వం నువ్వే, నాకు నీ నామం తప్ప ఏదీ తెలియదు అనేటటువంటి అల్టిమేట్ సరెండర్ భావన నోటితో కాదు వచ్చేది, లోపల నుంచి రావాలా. అలా చేసినప్పుడు మాత్రం భవానీదేవి యొక్క కృప వస్తుంది. ఎందుకంటే కొన్ని లక్షల మందిని చూశాను నేను. కొన్ని నా చిన్నతనం నుంచి ఎన్ని సంవత్సరాలు బ్యాచీలు పంపించాం మేము రజవాడ కొండ మీద నుంచి. కాబట్టి ఎవరి కోరికలు తీరుతాయో, ఎవరి ఆంతర్యంలో ఏముంటుందో ఇట్టే ఒక సెకండ్లో కనబెడతాను నేను. ఎందుకంటే జగద్గురువుల దగ్గర పెరిగిన వాడిని నేను. కాబట్టి మా గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులు, ఆయన చూసి మనం నేర్చుకోవాలి. మచ్చలేని చంద్రుడు ఆయన. ఒక చిన్న ఇంతవరకు ఒక ఎలిగేషన్ కూడా లేదు, మిగతా అందరి మీద ఉంటుంది. ఈ విధంగా మనము ఈ భవానీ దీక్షని బ్రహ్మచర్యం, నేల మీద పడుకోవడం, చన్నీటి స్నానం, తర్వాత ఆహారంలో ఈ నియమాలు, తర్వాత నెక్స్ట్ ఉపవాసం అంటే చాలామందికి తెలియదు ఏంటంటే భోజనం మానేసి భోజనం లెవెల్లో సాయంత్రం టిఫిన్లు తింటున్నాం. అది కాదు. భోజనం ఇంత
టిఫిన్ అంతే తినాలి. అల్పాహారం. ఉపవాసము అంటే అంటే దగ్గరగా, వాసము అంటే వసించడం. అట్లీస్ట్ ఆ రోజైనా మనము మన ఆలోచనల్ని బాహ్యానికి వేయకుండా దేవుడి పైన దృష్టి పెట్టాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ లలిత శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే భగవంతుడి గురించి మనం బయట ఎదుగుతూ ఉంటాం, బయట దొరకడు, లోపలే ఉంటాడు. అందువల్ల ఇటువంటి నియమాలతో చక్కగా 2 పూటల సాధన. ఆ తర్వాత వీలున్నంత వరకు పొలిమేరలు దాటి వెళ్ళకూడదు. అంటే మనం పెట్టుకున్న నియమాలు తప్పదండి, అర్జెంట్ అండి అంటే వ్యాపారం చేసేవాడిని మానేసి ఇంట్లో కూర్చోమంటే ఎట్లా. ఇప్పుడు ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు పని పాటలు మానేసేసి భవానీ దీక్ష చేస్తున్నామని ఫ్యామిలీని ఒక 41 days మానేసి పూజలు చేస్తూ కూర్చుంటున్నారు. రెండవది పోనే భార్యలకు పాపం సంపాదన తగ్గుతుందని బాధ ఉంటుంది కదా, ఖర్చులు డబ్బులు ఎవరిస్తాడు మరి. సరే, అప్పుడు వాళ్ళ కోపం దేవుడి మీద కన్వర్ట్ అవుద్ది, వీళ్ళ మీద కాదు. అమ్మవారి మీద కోపగించుకుని ఆడవాళ్ళని చూశాను నేను, భార్యల్ని. నెక్స్ట్ మాకు హత్తునూరా అని ఒక ఊరు ఉంది, అక్కడ ఒక అతను ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే ఈ అయ్యప్ప దీక్ష చేస్తాడు, తర్వాత భవానీ దీక్ష చేస్తాడు. ఈ లోపల ఎవరన్నా సాధువు వస్తే అతను గురుగారు అని వెళ్తాడు. అక్కడ భజన పెట్టారంటే అటు వెళ్ళిపోతాడు, ఇటు వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తయారవుతారంటే ఇప్పుడు ఎవడైనా సాధువు బట్టలు వేసుకొచ్చినా, దైవ మాటలు విన్నా చెప్పినా వాళ్ళ మీద ఎవర్షన్ వచ్చేసి మా ఆయన్ని పాడు చేసేసింది మీరే. అందువల్ల అతి సర్వత్రా చేయొద్దన్నారు, ఎక్కువ చేయకూడదు. ఈ భవానీ దీక్షలు కానీ అయ్యప్ప దీక్షలు వాళ్ళు చేస్తున్న వాళ్ళు ముఖ్యంగా తమ డ్యూటీల్ని కరెక్ట్గా చేసుకోవాలా. బాధ్యతాయుతంగా ఉంటేనే అది ఉండాలా. పొరుగురు వెళ్ళొచ్చు. గురు భవానీలు, ఇక్కడ ఉన్న గురు భవానీలు చాలా మంది ఎలా ఉన్నారంటే వాళ్ళ గ్రిప్పులో ఉండాలని చెప్తారు. అందులో ఈ అయ్యప్ప స్వామి దీక్షల్లో కానీ వీళ్ళల్లో కానీ చదువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పండితుడు కావాలంటే ఇప్పుడు నేను అధర్మణ మీద పండితుడిని నేను. తర్వాత బెజవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిని. ఐఐటి మెడ్రాస్లో నేను ఫిజిక్స్లో పిహెచ్డి చేసినటువంటి వాడిని. ఒక ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాడిని. కొన్ని బ్యాచ్ల్ని పంపించాను నేను. ఐ నో ద సైకాలజీ ఆఫ్ ద పీపుల్. ప్రజల్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏంటి స్టూడెంట్స్ని అన్నది తెలుసు. ఈ 5వ క్లాస్ వాళ్ళు వచ్చి 6వ క్లాస్ వాళ్ళు వచ్చి వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఇక్కడ ఎట్లా కుదురుతుంది అది? ఇప్పుడు వాళ్ళ నియమాలు పెడితే ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు చెప్పారంటే, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారంటే, వాళ్ళు ఒక చదువుకున్న వాళ్ళు సామ్యనాథ షణ్ముఖ శర్మ, వతిపతి పద్మాకర్రావు గారు, నందూరు శ్రీనివాసరావు గారు పండితులు చెప్తారు యోగక్షేమంతో. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే 5వ క్లాస్ వాళ్ళు 6వ క్లాస్ వాళ్ళు చదువుతున్నారు, ఆ నియమాలు పడుతున్నారు. ఆ నియమాల ప్రకారం వీళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళు యూట్యూబర్స్ మాత్రమే, వాళ్ళ సాధకులు కాదు. సాధకుడు అనేవాడు డిఫరెంట్ ఉంటాడు. అండ్ నేను అబ్జర్వ్ చేసింది గురుస్వాముల్లో చాలా మందిలో వాళ్ళ గ్రిప్లో ఉండాలని చెప్పేసి వీళ్ళు సొంత కవిత్వాలు చేస్తూ కల్పితాలు చేస్తూ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆ టీంని కంట్రోల్ చేస్తారు. సో అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. అది చాలా తప్పది వాళ్ళు. ఎందుకనంటే జగన్మాత అందరినీ కంట్రోల్ చేశారు. అందువలన ఏదో ప్రజలను 10 మందిని ఒక 40 రోజులు కంట్రోల్ చేస్తారు మహా అయితే వీళ్ళు. తర్వాత అమ్మవారు తోలు తీసేస్తుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి ఎంతోమందిని చూశాను నేను. మేము సర్వజ్ఞంలోని పైకి వెళ్ళిన వాళ్ళు ధడేలని కింద పడేస్తుంది అమ్మవారు. నిజమైన పండితుల్లాగా బిహేవ్ చేయాలి. నా ప్లీట్ ఏంటంటే ఈ గురు భవానీలు కానీ ఈ యొక్క భవానీ దీక్ష చేస్తున్న వాళ్ళ మనసును నొప్పించాలని కాదు, ఎక్కువ ఫలితం వాళ్ళు రావాలి అన్న ఉద్దేశంతో మనం చెప్తున్నాం. ఎందుకంటే అతఃపాతాళానికి తొక్కేస్తుంది అమ్మవారు. అమ్మవారు ఏం చెప్పారు? ఆమె కార్య సాధన సాధ్య కార్య వినాశిని, అసాధ్య కార్య సాధ్యాని, సాధ్య కార్య వినాశిని అని చెప్పబడి ఉంది అమ్మవారు. అంటే అసాధ్యమైనటువంటి పనులను భక్తుల కోసం సాధించబడుతుంది, సాధ్యమైనటువంటి పనుల్ని భక్తులు కానటువంటి వాళ్ళకి చెడగొడుతుంది. రావణ బ్రహ్మను కుప్పకూల్చి వేసింది అమ్మవారే. ఏ అమ్మవారిని అయితే తారాదేవిని చేశాడో ఆ అమ్మవారే కుప్పకూల్చేసింది రావణుడు. అసలు రాముడు కాదు కుప్పకూల్చింది, అమ్మవారే కుప్పకూల్చేసింది. సో ఈ విధంగా చక్కగా మంచి నియమనిష్టలతో వీళ్ళంతా కూడా భవానీ దీక్షని సహృదయంతో మన దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు నేను ప్రవచనం చెప్తున్నానని నేను ఏదో పెద్ద గొప్ప వీళ్ళకి చెప్తున్నాను అన్నది కాదు. మనము చక్కగా మన యొక్క ధర్మ మార్గాన్ని, సనాతన ధర్మాన్ని మనం చెప్తున్నాం కాబట్టి వీలున్నంత వరకు అందరికీ అందుబాటులో వెళ్ళేలాగా చక్కగా పొలైట్గా ఉండాలి అమ్మవారి దగ్గర. ఎందుకనంటే అమ్మవారు పరమేశ్వరి, ఆది అంతం లేదు. మనం చేస్తాం, మనం ఎంత పేరు వచ్చిన వాడైనా చేస్తాడు, ఎంత డబ్బు సంపాదించిన వాడైనా చేస్తాడు. ఈ మధ్యలో మనం చేసినటువంటి వేషాలని అమ్మవారు లెక్క కొడుతుంది. అప్పుడు చెప్తుందనమాట, చిత్రగుప్తుడు ఉన్నాడు అక్కడ, మనకి యముడు ఉన్నాడు.
లేదంటే కుదరదు. అథర్వణ వేద పండిట్ హియర్ అని ఐ కెన్ ప్రూవ్ సైంటిఫికల్లీ విత్ మోడర్న్ సైన్స్ అండ్ ఏన్షియంట్ సైన్స్. కాబట్టి ఒక బెజవాడ దేవస్థానంలో పెరిగినటువంటి వ్యక్తిగా అణువణువు తెలుసు నాకు గుడి గురించి. కాబట్టి ఆ జగన్మాత పరమేశ్వరి లోక కళ్యాణి కల్పవల్లి అమ్మ, ఆశ్రిత కల్పవల్లి, కామధేను మా తల్లి. కాబట్టి ఎంతోమందిని ఈ భవానీ దీక్షలు చేసుకున్నటువంటి వాళ్ళని అనుగ్రహించింది. కాబట్టి ఈ భక్తులందరినీ మనం చక్కగా చేసుకొని వెళ్తే బాగుంటుంది. ఇంకోటి, మీరు బెజవాడలో అమ్మవారి గుడిలోనే ఎక్కువగా మీరు ఉన్నారు, చదువుకున్నారని చెప్తున్నారు. కాబట్టి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. బెజవాడ అమ్మవారిని అందరూ చాలా భక్తిగా పూజిస్తారు. అక్కడ వాళ్ళైతే ఇంకా అసలు అమ్మని ఎంతో కొలుస్తూ ఉంటారు. ఆ బెజవాడ దుర్గమ్మకి ఇంద్రకీలాద్రిలో వెలిసింది. ఆ కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటారు? ఎస్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది సగం మంది జనానికి తెలుసు, కానీ ఇప్పటికప్పుడు రివిజన్ చెప్తూ ఉండాలి మనం. ఇంద్రకి కృతయుగంలో అమ్మవారి గుడి ఇప్పుడు వెలిసింది కాదు, అది ఒకళ్ళు కట్టింది కాదు, ఆ కొండ ఇప్పుడుది కాదు, అది కృతయుగం. ఇప్పటికి మనకి ఎన్ని యుగాలు అయిపోయినాయి? కలియుగం 2024 సంవత్సరాలు అయిపోయింది. దీని యొక్క పరిమాణం ఎంత? 4,23,000. దీనికి బ్యాక్కి వెళ్తే త్రేతాయుగం, దానికి బ్యాక్కి వెళ్తే దీనికి బ్యాక్కి వెళ్తే ద్వాపరయుగం, ద్వాపరయుగంకి బ్యాక్కి వెళ్తే త్రేతాయుగం, త్రేతాయుగం బ్యాక్కి వెళ్తే కృతయుగం. కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది. లక్షల సంవత్సరాలు అయిపోయినా సరే ఇంద్రకీలాద్రి కొండ చెక్కు చెదరలేదు. దీనికి పూర్వం కీలుడు అని ఒక యక్షుడు ఉండేవాడు అనమాట. అతను తపస్సు ప్రారంభించాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. మీరు ఒక డౌట్ అడగచ్చు, ఏమంటే వేల సంవత్సరాలు మనిషి బతికైతే 100 సంవత్సరాలు అయితే వేల సంవత్సరాలు అలాగే తపస్సు చేస్తారని అందరూ అడుగుతారు. ఇప్పుడు కలియుగంలో ఆయు పరిమాణము 100 సంవత్సరాలు మనిషి బతకడానికి. ఇంటూ 10 వేయాలి. అప్పుడు ద్వాపర యుగానికి 1000 సంవత్సరాలు బతికేవాడు ఒక మనిషి. ఇంటూ 10 వేయాల 1000 years బతికేవాడు త్రేతాయుగంలో. ఇంటూ 10 వేస్తే 1,00,000 సంవత్సరాలు బతికేవాడు కృతయుగంలో. కాబట్టి 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తారు మేము. తర్వాత అప్పుడు ఈ అబద్ధాలు చెప్పడాలు ఇవి ఉండేవి కాదు. అప్పుడు ధర్మం 4 పదాల మీద నడిచేసేది. అంతా నిజాలే చెప్పేవారు అందరూ, ఆర్ఎన్ సినిమాలో రామ్ చరణ్ లాగా. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఈ యక్షుడు ఏం చేశాడంటే తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. అదే మనం ప్రత్యక్షం అయితే, అమ్మ నాకు ఒక బిల్డింగ్ ఇచ్చేయి, ఒక చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చేయి, 10 కార్లు ఇచ్చేసాయి, 2 భార్యలను ఇచ్చేసాయి, ఇలా అనుకున్నాం. కానీ యక్షుడు ఏమడిగాడు తెలుసా? కీలుడు, తల్లి జగన్మాత పరమేశ్వరి, నువ్వు ఎక్కడ ఉండాలమ్మా? అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతభాషాం కుశపుష్పబాణ జాపామణిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవి విభావయే భవానీ. తల్లి భవానీ, నువ్వు వచ్చి నా గర్భంలో ఉండు, నువ్వు నాలోనే ఉండు. ఇది ఒక అద్భుతమైన కోరిక. మనం అమ్మవారిలో ఉండాలని కోరుకోవాలి. వీడు ఉల్టా, అమ్మా నువ్వే వచ్చి నాలో ఉండు అన్నాడు. వినాయక చవితి కథలో కూడా ఇది ఉంటుంది. డిఫరెంట్ గా ఉండే వాళ్ళకే గజాసురుడు తపస్సు చేసి, స్వామి నువ్వు వచ్చి నా పొట్టలో ఉండు అంటాడు. పొట్టలో ఉన్నా అంటే శివలింగం వెళ్ళిపోయి పొట్టలో ఉంటే పార్వతీదేవి మరి పాపం భర్త రావట్లేదంటే విష్ణుమూర్తి వెళ్ళి వీడి దేవతలందరినీ తీసుకెళ్లి గంగిరెద్దు దాడించి నాట్యం లాగించి గజాసురుడు పొట్ట చీల్చుకుంటూ వచ్చాడు. అక్కడ వాడు ఎందుకు చేశాడంటే, అక్కడ గజాసురుడి సంహారం ఎందుకు జరిగిందంటే వాడు రాక్షసుడు, ఈయన యక్షుడు. యక్షుడిలో కొంత రాక్షసత్వం ఉన్నా కొంత దైవత్వం ఉంటుంది. యక్షుడు అంటే ఎవరు? రాక్షస జాతికి దేవజాతికి మధ్యలో దాన్ని. దే విల్ హ్యావ్ సమ్ పవర్స్. అందులో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళలో క్రూరత్వము, కోపము విజృంభించినప్పుడు యక్షుడు మనకి డేంజర్ చేస్తాడు. అంతవరకు మనకి ఫ్రెండ్లీ అనమాట. యక్షుడు వరాలు ఇస్తారు. సో ఈ కీలుడు అక్కడ ధర్మమైన కోరిక కోరాడు. అమ్మ నువ్వు నాలో ఉన్నావు అంటే, అమ్మవారు ఏం చేసింది? అతన్ని ఒక పర్వతంగా మార్చింది. పర్వతంగా మార్చి, నాయన నీకు ఇప్పుడు నేను పర్వతంగా మారుస్తున్నాను, మార్చి నేను దానిపైన కనక దుర్గమ్మలాగా నేను వెలుస్తాను అంది. అందుకనే మీరు ఎక్కడ ఇండియాలో ఉన్న ఏ కొండలైనా చూడండి, తిరుపతి కొండ పైన వెలుస్తాడు స్వామి, కొండపై. నరసింహస్వామి కొండ, యాదగిరి గుట్ట, లక్ష్మీ నరసింహ, మంగళగిరి, ఏ దేవుడైనా కొండ పైన వెలుస్తాడు. కానీ ఒక్క ఇంద్రకీలాద్రి పర్వతంలోనే కొండ ఎలా ఉంటే మధ్యలో ఉంటుంది గుడి, ఇంకా బ్యాక్ నుంచి కొండ అంతా ఉంటుంది. సో గర్భస్థం అనమాట. అమ్మవారు వెరీ ఇంటలెక్చువల్. కాబట్టి తన కొడుక్కి ఏం చేసింది? యావత్ కీర్తి ఇచ్చింది అతనికి. ఆ రోజు నుంచి కీలుడు ఏమయ్యాడు? ఇంద్రకీలుడు. అతని పేరు కూడా ఇంద్రకీలుడు అనమాట. కొన్ని పురాణాల్లో కీలుడు అని చెప్పబడి ఉంది.
ఈ విధంగా ఆ ఇంద్రకీలాద్రి పర్వతం ఆవిర్భావం, అమ్మవారు ఆ కొండ మధ్యాహ్నం వెలవడం జరిగింది. ఇక్కడ గజాసురుడు వచ్చేసరికి స్వార్థపూరితమైనటువంటి కోరిక కోరాడు కాబట్టి అప్పుడు మరణిస్తాడు, చీల్చాడు. అలాగే రావణ బ్రహ్మ స్వార్థపూరితమైన కోరిక కోరాడు, ఆత్మలింగాన్ని, శివుడు ప్రాణాన్ని పట్టుకుపోతారన్నాడు. కాబట్టి ఈయన ఎందుకు కోరాడు? అమ్మా, నువ్వు నా కడుపులో ఉండి నిన్ను నిరంతరం ప్రజలంతా పూజ చేసుకుంటూ ఉండాలమ్మా, మంచి కోరిక కోరాడు. అందువల్ల లోక కళ్యాణం కోసం కోరాడు కాబట్టి చిరస్థాయిగా ఇప్పటికి కూడా మనం ఇంద్రకీలాద్రి పర్వతం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ విధంగా అమ్మవారు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అని అయింది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మని మళ్ళీ కనకదుర్గగా ఎలా మారింది అంటే ఈ విషయాలు కూడా తెలియదు అందరికీ. మొక్కుకుంటారు దుర్గమ్మ అనుకుంటూ. మనకి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వేల దుర్గాదేవుళ్ళు ఉన్నాయి, కానీ ఒక్క బెజవాడ కనకదుర్గమ్మను మాత్రమే మనం కనకదుర్గమ్మ అంటాం. మిగతా చోట అంతా దుర్గమ్మే అంటాం. దుర్గలు చాలా రకాలు ఉన్నారు. వనదుర్గ, జలదుర్గ, అలా. ఈమె కనకదుర్గమ్మని హేమదుర్గ అని కూడా అంటాం. హేమ అంటే బంగారపు ఛాయ. అమ్మవారి యొక్క శరీర ఛాయ పురాణాలలో ఏమైనా వర్ణించబడిందంటే బంగారు ఛాయలాగా మెరిసిపోతూ ఉంటుందంట, అందుకని హేమదుర్గ అన్నారు. అయితే బెజవాడ కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ ఎలాగైందంటే నిజంగా జరిగిన స్టోరీ, ఇది కథ కాదనమాట. 16వ శతాబ్దంలో మాధవవర్మ అని ఒక రాజు పరిపాలిస్తున్నాడు బెజవాడ నగరాన్ని. ఆ నగరంలో అప్పుడు మాధవవర్మకి చాలా ధర్మాత్ముడైన, నిర్ణయాలు నిష్పక్షపాతంగా చేస్తాడు. అటువంటి ఆయనకి ఒక కొడుకు పుడతాడు, ఏకైక కొడుకు. వాడు యువరాజు అయ్యాడు. యువరాజు అయితే పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్ళి అయిందనుకో, మనం పెళ్లి చేసుకుని వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏది కొత్త కోడలు ఏది అని చూడడానికి వస్తారు కదా. అది మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక 20 కుటుంబాలు వస్తాయి కాబట్టి ఇల్లు సరిపోతుంది. అది రాజుగారు ఆయన మొత్తం రాజ్యంలో ఉన్న జనమంతా కోటలకు వచ్చేస్తే కోట సరిపోదని రాజులు ఏం చేస్తారంటే రథం పైన కొత్త కోడలు తీసుకొని పెళ్లి కొడుకు బయటకి వెళ్తాడు, ఊరేగించడానికి వెళితే అక్కడ అనుకోకుండా ఆ రథం కింద ఒక అబ్బాయి పడిపోయి చచ్చిపోతాడు. ఆ అబ్బాయి ఎవరంటే ఒక కూరగాయలు అమ్ముకునే ఆమె యొక్క ఏకైక కుమారుడు. ఆమె కూడా ఒకడే కొడుకు, పాపం పేదవాడు, చచ్చిపోయాడు. పొరపాటున చచ్చిపోతే అది ఎలాగా రాజుగారికి తెలిస్తే ఏమైనా సరే గ్యారంటీగా మనకి ఉరిశిక్ష చేస్తారు కొడుక్కి అని చెప్పి ఆ రాజ్య ప్రజలందరూ కూడా ఒక కట్టుబాటుకు వచ్చి చెప్పకపోతే ధర్మ గంట ఎలాగో అలాగా మోగింది. అంటే ఏదో రకంగా రాజుకి తెలిసిందే అని అర్థం. తెలియగానే వెంటనే రాజు వచ్చి తన కుమారుడని కూడా చూడకుండా ఎంక్వైరీ చేసి మరణశిక్ష విధించాడు. అతని కొడుక్కి శిరచ్ఛేదనం చేశాడు. శిరచ్ఛేదనం చేసిన వెంటనే జగన్మాత కనకదుర్గమ్మ తల్లి ప్రత్యక్షమైంది. ఆ యొక్క కత్తి పూలమాలగా మారిపోయింది. ఆ తల నరకవేయబడినటువంటి వాడు పునర్జీవితుడైపోయాడు, చనిపోయినటువంటి అబ్బాయి. ఆ మాధవవర్మ యొక్క ధర్మ నిరతికి మెచ్చుకొని బంగారపు చినుకులతో వర్షం పడింది ఆ రోజు. అందువల్ల ఆ వర్షం అనేటటువంటి దాని గురించి ఇది చరిత్ర జరిగినటువంటి ఆ రోజున ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నో తారీఖున పడింది, ఏ సంవత్సరంలో పడింది, ఏ డేట్ను పడింది, ఏ టైంలో పడింది నమోదు చేస్తుంది. ఆ కాలం నుంచి ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్లో ఆ సత్యం నమోదైంది. ఈ మాధవవర్మని మెచ్చుకొని ఇచ్చేసింది కాబట్టి అమ్మవారిని ఏమన్నారంటే మాధవవర్మ వంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, అన మహిషాసురిని మర్థించిన జనని నీవు, లేరు నీ వంటి వారళి దారుణి తలంబునం చూడనట్టియో శంభురాణి. అమ్మా, ఈ ప్రపంచం ఈ విశ్వమంతా కూడా వెతికినా సరే నీతో సమానమైనటువంటి తల్లి కనబడదమ్మా అన్నారు. దుర్గమ్మతో సమానమైనటువంటి తల్లి ఉండదు. అలాగే మహిషాసురుణ్ణి తరిమి కొట్టింది బెజవాడ కొండ నుంచి. ఆ కథ మనం చెప్పుకుందాం. మైసూర్లో చంపింది. కాబట్టి ఈ మాధవవర్మ యొక్క ధర్మనిరతికి మెచ్చుకొని బంగారపు చినుకులతో పడింది కాబట్టి కనకవర్షాన్ని కురిపించింది కాబట్టి ఆ రోజు నుంచి దుర్గని కనకదుర్గ అన్నారు. అయితే నేను అత్యంత చిన్న వయసు డేస్ బేబీ నుంచి ఆ గుళ్ళో పెరిగినటువంటి వాడిని. వెరీ ఫ్రీక్వెంట్. మా ఫ్యామిలీ ఎప్పుడు తిరుపతి వెళ్ళినా రాజమండ్రికి
తిరుపతి అక్కడ వెళ్తే బెజవాడ కంపల్సరీ దిగాల్సిందే ఎవరైనా సరే అటు సైడ్ వాళ్ళంతా. సో అలాగే మా గురువులంతా బెజవాడే కాబట్టి ఇంకా బెజవాడలో ఆ గుడిపైనే పడుకునేవాడిని హ్యాపీగా. అక్కడ రాధాకృష్ణ ఇప్పుడు బాత్రూమ్లు కట్టారు, రాధాకృష్ణ స్టాచ్యూ ఉంటుంది, అక్కడ బల్లలు ఉంటాయి. ఇంట్లో పడుకునే బదులు హ్యాపీగా మా అమ్మవారి గుళ్ళో పడుకునేవాళ్ళం మా గురువులతో పాటు. అంత వేదపారాయణ అంత చేయించేవారు దత్తాత్రేయ శర్మ గారు. కాబట్టి అక్కడ ఈ యొక్క ఏమైందంటే ఆ దుర్గమ్మ తల్లి అణువణువులో ఉంది ఆ గుడి దగ్గర, ఆ గుడిలో. కాబట్టి కనక వర్షాన్ని కురిపించింది కాబట్టి కనకదుర్గ అన్నారు ఆమె. ఓకే, ఈ విధంగా కనకదుర్గమ్మ అన్న పేరు వచ్చింది. ఇప్పుడు ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నటువంటి వాళ్ళకి గో టు ద ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్, వాళ్ళకి యాక్సెస్ ఉండాలా. వీడు వెళ్ళి అడిగేస్తే ఆర్కలాజికల్ ఆఫీసర్ రా ఆయన నండు. అందుకనే మన బ్రదర్ నండూరు శ్రీనివాసరావు ఒక వీడియోలో చెప్తాడు, ఎవరికైతే ఆసక్తి యాక్సెస్ ఉందో అంటాడు, మంచి పదం పెట్టాడు. యాక్సెస్ అంటే మీకు వాళ్ళకి కనుక పరిచయాలు ఉంటే కనుక మీరు వెళ్ళి చూసుకోండి అన్నారు. సో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్స్ అన్నమాట. ఇవన్నీ కూడా బెజవాడలో జరిగినటువంటి సంఘటనలు ఇవి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఏం చేసిందంటే, మహిషాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. శుంభుడు, నిశుంభుడు, ధూమ్రలోచనుడు, ఇలా చాలామంది రాక్షసులు ఉన్నారు. అయితే మహిషాసురుడిని ఏం చేసింది అమ్మవారు, వాడిని తరమడం ప్రారంభించింది. ఎక్కడి నుంచి? బెజవాడ కొండ మీద నుంచి. కొండ మీద నుంచి తరిమితే వాడు ఎక్కడికి పారిపోయాడంటే, వాడు మైసూరు చాముండేశ్వరి హిల్స్ మీద ఇప్పుడు మనకి ఒక శక్తిపీఠం ఉంది, చాముండి హిల్స్, అక్కడ పారిపోతే అక్కడ వేసేసింది వాడిని త్రిశూలంతో. అందుకని ఆ వేసేసిన స్పాట్లో మహిషాసురుడు బొమ్మ కట్టారు, ఇప్పుడు కూడా ఉంటుంది. మా చిన్నతనం నుంచి కూడా మేము గణపతి సచ్చిదానంద ఆశ్రమం కింద ఉంటుంది, పైనేమో చాముండి హిల్స్. ఇప్పుడు కూడా మేము అస్తమానం మైసూరు వెళ్తాం కాబట్టి, చాముండేశ్వరి గుళ్ళో పూజలు జరిపిస్తాం కాబట్టి ఆన్ డ్యూటీ వెళ్తాం మేము మా గురువులతో పాటు. సో ఆల్ ద శక్తిపీఠాస్కి వెళ్తాం. అప్పుడు మేము ఈ యొక్క దుర్గమ్మ తల్లి ఆ స్థానం నుంచి చంపేసి ఏం చేసింది, తన త్రిశూలాన్ని తీసుకొచ్చి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఒక కోనేరు ఉండేది మా చిన్నతనంలో. అది ఏం చేసేదంటే అమ్మవారు వచ్చి ఆ కోనేరుని నీరులో కడిగేస్తే ఎర్రగా, అందుకని ఆ కోనేరు వాటర్ కూడా లిటిల్ రెడిష్గా ఉండేది అనమాట. ఆ కడిగేసిన తర్వాత అక్కడ ఇప్పుడు ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో గుళ్ళు బిల్డింగ్స్ అవన్నీ కట్టారు కాబట్టి అక్కడ కోనేరును మూసేశారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వేణుగోపాల్ రెడ్డి గారు, మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు, వీళ్ళు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ శంకర్ శాండీల, ఉమాకాంత్ శర్మ, వీళ్ళందరికీ తెలుసు. అది చాలామంది పాత భక్తులకి తెలుసు అనమాట. సో దిస్ ఇస్ హౌ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క లీలలు, శుంభుని నిశుంభుని అందరినీ. తర్వాత అన్నిటికంటే అద్భుతమైన విషయం చెప్తాను. అక్కడ ఏంటంటే, ఈ కృతయుగంలో వెలిసినటువంటి బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని మనం ఏమనుకుంటామంటే, మానవులు మనమే కదా గ్రేటు, మనమే దర్శనం చేసుకుంటున్నాం అనుకుంటాం. దసరా టైంలో చాలామంది విఐపీస్ అని చెప్పేసి వాళ్ళు పావు గంట లైన్లో నుంచోలేరమ్మా. వీళ్ళకి ఎవరికి పుణ్యాలు రావన్నమాట. లైన్లో నుంచోకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి, ధర్మ మండలి మీద రికమెండేషన్లు చేసుకుని వెళ్ళే వాళ్ళకి ఏ విధమైనటువంటి పుణ్యం రాదు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, అప్పుడు యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వస్తారు అమ్మవారి దగ్గరికి ఆ కొండల్లో. ఇప్పుడు కూడా దసరా అక్కడ ఆ గుహల్లో, అది ఇప్పుడు కాశీనగరం మనం ఉంది, కాశీ చూసాము. కాశీలో మనకు కనబడేది కాశీ, మామూలుగా గుడి కనబడుతుంది, అంతర్భాగంగా ఉన్నటువంటి కాశీ ఉంటుంది. తిరుపతి చూస్తున్నాము. మా గురువుగారు ప్రధాన పూజారి తిరుమల టీటీడీ ప్రధాన పూజారి రమణ దీక్షితులు గారు చెప్తారు, అంతర్భాగంలో స్వామివారు వేరే స్వామి ఉన్నారు, ఇక్కడికి దివ్య పురుషులు వస్తూ ఉంటారు, సిద్ధ పురుషులు. ఐ కెన్ ఫీల్ ఇట్ అని మాకు తెలుసు అనమాట. ఇప్పుడు కూడా బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళు అలాగే వస్తారు. అయితే ఈ జగన్మాత కనకదుర్గమ్మ తల్లి అపార కరుణామయి. అయ్యన్న పంతులు గారని ఒక ఆయన ఉండేవారు, మా గురువుగారు ఆయన ఏం చేసేవారు, మహాదేవి భక్తుడు, దుర్గాదేవి. ప్రతిరోజు కూడా దుర్గమ్మ దర్శనం చెయ్యందే ఆయన అసలు పచ్చి మంచినీళ్ళు తాగేవాడు కాదు. అలాంటిది ఒక రోజున ఆయనకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చి 3 రోజులు ఆయన గుడికి వెళ్ళలేదు. వెళ్ళకపోయినా సరే ఆయనకు మనసు లాగేస్తుంది. అప్పుడు ఏం చేశాడు ఆయన, సరే అని చెప్పేసి ఒక రోజున వెళ్ళిపోయాడు. కొంచెం తగ్గిన తర్వాత కృష్ణానదిలో స్నానం చేశాడు నమ్మలంగా. వెళ్ళి అమ్మవారు దర్శనం చేసుకున్నాడు. అమ్మవారు దర్శనం కోసం వెళితే అది అప్పటికి పూజ అర్చనలు అయిపోయింది, టైం అయిపోయింది, తలుపులు మూసేశారు. అంటే ఇప్పుడంతా ఎక్కువ టైం ఉండేది కాదు కదా, అప్పుడు కొండ మీద కొంచెం తక్కువ టైం ఉండేది. అప్పుడు ఏం జరిగింది, తలుపులు మూసేస్తే అతని కళ్ళంట నీళ్ళు ఆగట్లేదు.
నా తల్లి దర్శనం నేను చేసుకోలేకపోయాను, అభాగ్యుణ్ణి నేను అని చెప్పి అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మ జగన్మాత జగద్ధరిణి అని ఇక ఆయన రాసిందే ఈ పద్యం. ఏమిటది? మాధవ వర్మ వంటి మహికాంతుల నరించిన తల్లి నీవు, అనమహిషాసురుని మర్దించిన జనని నీవు, లేరుని వంటి వరళి దారుని తలంబనం చూడనట్టియో శంభురాణి అన్నాడంతే. తలుపులు ధడేలను తెరుచుకున్నాయి. తెరుచుకొని జగన్మాతే వచ్చింది. ఆయన దర్శనం చేసుకున్నాడు. ఇది నగ్న సత్యం. ఇప్పుడున్నటువంటి పండితులందరికీ తెలుసు అనమాట, బెజవాడ కనెక్టెడ్ వాళ్ళకి. సో ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అందరికీ కూడా, పామరులకి, పండితులకి, అందరికీ అందుబాటులో ఉండే దేవత. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, బెజవాడ కనకదుర్గమ్మ ఒక గ్రామ దేవతగా ఆ ఊరిలో చూస్తాం బెజవాడ. ఆ గుడికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆ నగరాన్ని రక్షిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆమె 3 శక్తులు కలిసినటువంటి ఆదిశక్తి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ, చాలా పెద్దమ్మ వేల్పుటంబల నుండెడి మనలో నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాభినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పి దేవి భాగవతంలో పోతనామాచ్యుడు రాశాడు. ఇక్కడ 3 అమ్మల మూల రూపం అన్నమాట, సమష్టి రూపం. ఆమె సరస్వతి, లక్ష్మి, పార్వతి 3 కలిస్తే దుర్గమ్మ అయింది. బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి సంబంధించి చెప్తున్నాను, ఆ విగ్రహానికి సంబంధించి. అందులో లక్ష్మి అంశ ఎక్కువగా ఉంది, నాట్ పార్వతి అంశ, సరస్వతి అంశ. ఈ 3 పోల్చుకుంటే ప్రపోర్షనేట్గా లక్ష్మీ అంశ ఎక్కువ ఉంది. అందుకనే కనకదుర్గ అన్నారు. ప్లస్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని నేను చూశాను క్రింద బ్రాహ్మణ వీధిలో ఇప్పటికీ ఉన్నారు. బంగారయ్య అని శ్రీదేవి పబ్లికేషన్ అపర కోటీశ్వరులు అయిపోయారు. గణేష్ అని ఉంటారు అన్నమాట, ఇప్పటికీ ఉన్నారు వాళ్ళంతా. ఆ బ్రాహ్మణ వీధిలో ఉన్న వాళ్ళంతా బెజవాడ కనకదుర్గమ్మకి మేము వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేవారు. అందరూ అపర వేరులు అయిపోయారు ఆ దుర్గమ్మకి. మా గుడి క్రింద మెట్ల క్రింద రాపాక లక్ష్మణరావు అని ఆయన ఈ కనకదుర్గమ్మ తల్లి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి సినిమాకి వెళ్ళేదని చెప్పేవాడు. దుర్గమ్మ తల్లి సినిమాకి వెళ్ళడం ఏంటనేవాడిని నేను. నిజం రా నాయన అని చెప్పాడు. ఇదంతా మా స్టూడెంట్ ఏజ్లో జరిగింది, కానీ ఇది వాస్తవం. ఒకసారి 1955 సంవత్సరంలో రోజులు మారాయి అని ఒక సినిమా వచ్చింది. ఆ రోజులు మారాయి అన్న సినిమా వస్తే అక్కడ మనం చిన్నపిల్లలు ఎలాగైతే మనం సినిమాకి వెళ్తూ, నండూరు శ్రీనివాస్ గారు చాలా బాగా చెప్తారు ఈ వీడియోని. ఏమండి, మామూలుగా మన ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా సినిమాకి వెళ్తాం కదా, అమ్మ బాగుందని పెద్దవాళ్ళకి చెప్తారు కదా. చెప్తే ఏంటి ఇంత పిల్లవాడు బాగుందని చెప్తున్నారని పెద్దవాళ్ళు కూడా ఎలా వెళ్తారో, మనందరికీ తల్లి ఆమె కాబట్టి ఆమె వెళ్ళింది అని. నేను ఇది 3 years బ్యాకే నేను దాన్ని పోస్ట్ చేశాను. దాన్ని చూసిన తర్వాత నండూరు శ్రీనివాసరావు గారు బాగుందని చక్కగా ప్రొజెక్ట్ చేశారు ఆయన. సో అక్కడ ఏంటంటే దుర్గమ్మ తల్లి మారుతి టాకీస్ అని ఉంటుంది మనకి బెజవాడలో, ఇప్పటికీ ఉన్నది. ఆ మారుతి టాకీస్లో ఈ రోజులు మారాయి అనేటటువంటి సినిమా పెడితే దుర్గమ్మ తల్లి ఆ సెకండ్ షోకి వెళ్ళింది. ఆ కొత్త గుళ్ళు అని మాకు అక్కడే గుడి ఉంటుందన్నమాట, బెజవాడ కనకదుర్గమ్మ కొంచెం దూరంలో. రిక్షా ఎక్కి చెల్లి అని పిలిస్తే వాళ్ళు వచ్చారు, ఎక్కారు. 3 కలిసి వెళ్ళారు సినిమాకి. లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళి వాళ్ళు ఒక పాట కోసం వెళ్ళారు. వెళ్ళి లోనకి ఉండరా అబ్బి మళ్ళీ వస్తామని చెప్పి లోనకి వెళ్ళి ఇంకా కొంచెంసేపు ఉంటే వీడు బయటికి వెళదామని ఇలా రిక్షా లాగుతున్నాడు. అది కదలడం లేదు. సరే ఏదో మామూలుగా కదలడం లేదేమో అని వాడు ట్రై చేసుకుంటా కూర్చున్నాడు. వాడు ఈ లోపల చుట్ట కాల్చుకుంటూ, ఈ లోపల మన దుర్గమ్మ తల్లి వీళ్ళు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత పదరా అంటే ఆహా ఇప్పుడు కదులుతుందా అని వాడు అనుకుంటాడు. ఇలా లాగేసరికి కదిలితే రిక్షా లాక్కొని వచ్చేసారు. ఆ కొత్తగూడ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవార్ల మిగతా ఇద్దరు కూడా వెళ్ళిపోయారట. వీళ్ళంతా మామూలు మనుషుల్లాగా పట్టు చీరలు కట్టుకొని వచ్చారు. దుర్గమ్మ తల్లి కొండ దగ్గరికి రాగానే ఆమె పైకెక్కి వెళ్ళిపోతుందంట. అమ్మ నా డబ్బులు అంటే పక్కపక్క నవ్వి నీ తలపాకలో పెట్టారా అబ్బి అన్నంట. ఇలా తలపాక ఇలా చూసేసరికి తలపాకలో బంగారపు గాజుతో పాటు 10 రూపాయలు ఉన్నాయి. అప్పటి నుంచి ఆడేం చేశాడు, ఆనందం ఆపుకోలేక అక్కడ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళందరూ కలిసి మారుతి టాకీస్కి వెళ్ళింది. మారుతి టాకీస్కి వెళితే అక్కడ పసుపు, ఆ సీట్ పైన పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ పడున్నాయి. చరిత్ర జరిగిన సత్యం ఇది కథ కాదు, ఇది వాస్తవం. అండ్ నెక్స్ట్ వెంటనే ఇమ్మీడియట్గా గౌతమి అని ఒక పత్రిక ఉంటుంది, గౌతమి ఎక్స్ప్రెస్ అని. ఆ పత్రికలో ఇది పబ్లిష్ అయింది. విజయవాడ లోకల్ పేపర్స్ అన్ని కూడా పబ్లిష్ అయింది. సో గుప్పుమని ఒక
ఒక 1 డేలో విజయవాడ సిటీ అండ్ కృష్ణా జిల్లా అంతా కూడా ఇది తెలిసిపోయింది. సో దుర్గమ్మ సినిమాకి వెళ్ళి నిజంగా జరిగిన సంఘటన కాకపోతే ఒకేసారి అంతమందికి రాదనమాట, తెలవదు. ఇప్పుడు ఉదాహరణగా చెప్తాను, అంటే ఆ పాట ఏంటి అంటే అమ్మవారు ఆ పాట కోసం వెళ్ళింది జనకడ జనారే ధనక జనారే అని ఆ పాట అమ్మవారికి, అంటే ఈ యొక్క మృదంగాలతో డప్పుల వాయిద్యాలతో ఉంటుందంట. అది నాకు అర్థం కాలేదు. రోజులు మారాయి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు సినిమా అది. ఈ పాట ఏమో మాదాల రంగారావు గారి పాట అని నేను అనుకుంటున్నాను. అయితే అక్కడ మాత్రము డప్పుల వాయిద్యాలతో ఉన్న పాట కోసం వెళ్ళిందంట అమ్మవారు. ఎందుకంటే అమ్మవారికి అవి ఇష్టం కాబట్టి వెళ్ళిందంట. అది మాత్రం నగ్న సత్యం. నేను అడిగాను రాపాక లక్ష్మణరావు గారు అంటే అమ్మవారి సినిమాకి వెళ్ళడం ఏంటి అని నేను అలా అంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అమ్మవారు సినిమాకి వెళ్ళడం తెలుసు. అక్కడ వాళ్ళకి బాగా తెలుసు. కంప్లీట్ గా వాళ్ళు ఎంత ఇదిగా చెప్తారంటే కాన్ఫిడెన్స్ అమ్మవారి సినిమాకి వెళ్ళిందని. నేను అది వీడియోలో చెప్దామని సిగ్గుపడి నేను అమ్మగారు సైన్స్ ప్రొఫెసర్ అయ్యింది, నేను అలా చెప్తే బాగున్నదని నేను అనుకున్న సమయంలో సరే జరిగింది చెప్పడానికి ఏంటని నేను జరిగింది చెప్తే దాన్ని మన బ్రదర్ నండూరు శ్రీనివాసరావు గారు మంచి రమ్యంగా చెప్పారు. ప్రజలందరికీ కూడా ఎక్కువ మందికి తెలిసేలాగా చేశారనమాట. ఈ విషయంలో ఆయన మెచ్చుకోవాలి. తర్వాత ఈ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఈ మహిషాసుర మర్దనం అన్నీ చేసింది కదా. ఇప్పుడు అసలైన స్టోరీ, అసలు బెజవాడ అన్న పేరు ఎలా వచ్చింది అంటే బ్లేజ్ వాడ. అది బ్రిటిషర్స్ అసలు ఒక బ్లేడ్ ఎక్కడ పెడితే దానిపైన ఎండ అలా పడితే ఏ విధంగా అయితే దగదగ మెరుస్తూ ఉంటుందో ఆ ఎండలు ఎలాగైతే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయో అంత ఎండలు ఉంటాయి అన్నమాట బెజవాడలో. కాబట్టి దాన్ని బ్లేజ్ వాడ అనేవారు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి దాన్ని బ్లేజ్ వాడ అని బెజవాడ కింద మార్చారు. ఓకే, బాగుంది. ఇక్కడ విజయుడు, మరి విజయవాడ కింద ఎలా మారింది అంటే విజయుడు అనేవాడు ఎవరు అంటే అర్జునుడు, ది గ్రేట్ మైటీ హీరో, ద ఓన్లీ హీరో ఇన్ మహాభారత. ఆయన ఈ యొక్క మహాభారతంలో అర్జునుడు ఏం చేశాడంటే వేదవ్యాసుల వారు చెప్తారు, వాళ్ళ పూర్వీకుడైనటువంటి వేదవ్యాసుల వారి పూర్వంశానికి వెళ్ళి తపస్సు చేసుకోమంటే ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే ఇంద్రకిలాద్రి పర్వతం మీద తపస్సు చేస్తాడు పాశుపతాస్త్రాన్ని సాధించడం కోసం. సాక్షాత్తు పరమేశ్వరుడే దిగొచ్చి ఏం జరిగింది, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయకూడదు. అది తట్టుకోలేడో ఆ శక్తిని. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 500 mg ట్యాబ్లెట్ వేసాం అనుకోండి, చిన్నపిల్లవాడికి సిరప్లో ఇస్తాం, చిన్నపిల్లవాడికి తట్టుకోలేడు కాబట్టి ట్యాబ్లెట్ ఇవ్వం. అలాగే ఒక ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు 500 mg రాసేస్తారు, ఎంబీబీఎస్ ఎండి చదువుకున్న వాళ్ళు 200 to 250 రాస్తారు. వీళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం తగ్గిపోయింది, వెంటనే తగ్గిపోయింది, ఇక్కడ తగ్గలేదు అంటారు. కానీ వాళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్లు నష్టాన్ని కలగజేస్తున్నారన్న విషయం వీళ్ళకి తెలియదు. ఎలా అంటే ఈ బాడీని ఎప్పుడు కూడా 200 mg 250 mg పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత తగ్గకపోతే అప్పుడు 500కి తీసుకెళ్ళాలి. అలా కాకుండా డైరెక్ట్గా 500కి తీసుకెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం జ్వరం వచ్చినప్పుడు 250 వేస్తే ఇంకా బాడీ పనిచేయదు. సో ఈ సూక్ష్మ రహస్యం వీళ్ళకి తెలియదు. అలాగే పెనిడ్యూర్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. పెన్సిలిన్ని మనం టెస్టింగ్ చేస్తాం, అది పెనిడ్యూర్ 5 lakhs 25 lakhs అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ నేను చిన్నప్పుడు మా అంకుల్ డాక్టర్, గవర్నమెంట్ సర్జన్ రాజమండ్రి. సో మా క్లాస్మేట్ వాళ్ళ ఫాదర్ వెళ్ళినప్పుడు ఇద్దరిని ఆయన బయటకు వెళ్ళినప్పుడు అరే మీరిద్దరూ చూస్తుండండి పేషెంట్స్ వస్తాయని వెళ్ళిపోతే ఎవడో పేషెంట్ వచ్చాడు, ఇంజెక్షన్ ఏమన్నాడు చూశాను, మామూలు గుచ్చేయడమే కదా అనుకొని తీసి నేను గుచ్చేసాను. అర్జునుడు ఘోర తపస్సు చేశాడు ఇంద్రకీలాద్రి పర్వతం పైన. పరమేశ్వరుడు మెచ్చుకున్నాడు ఆయన తపస్సుకి. మెచ్చుకొని అయితే ఇతనికి అర్హత ఉందా లేదా, అతను అంత శక్తిని తట్టుకోలేడా అని టెస్ట్ చేయాలన్నమాట. అందుకోసం పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక అడవి పందిని సృష్టిస్తాడు. అడవి పందిని సృష్టించి అర్జునుడు బాణం వేస్తాడు అడవి పందిని చూడగానే. అదే టైంకి బోయవాడి రూపంలో పరమేశ్వరుడు కూడా వచ్చి ఆ అడవి పందిని ముళ్ళ పందిని దానిపైన బాణం వేస్తాడు. ఆయన కూడా ఇద్దరు బాణాలు ఒకేసారి తగిలి చనిపోయింది. అడవి పంది చనిపోయింది. నా బాణం వల్ల చనిపోయిందని అర్జునుడు, నా బాణం వల్ల చనిపోయిందని శివుడు, బోయవాడి రూపంలో ఉన్న శివుడు, ఇద్దరు కూడా ఘర్షణ పడతారు. ఘర్షణ పడిన తర్వాత అది యుద్ధానికి దారితీస్తుంది. ఇదంతా టెస్టింగ్ శివుడి యొక్క లీల. అప్పుడు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో అర్జునుడి యొక్క ఇక్కడ విన్ అవుతాడా సక్సెస్ అవుతాడా అన్నది చూడడు. ఎప్పుడు కూడా టీచర్ ఏం చేస్తాడంటే మేము ఆన్సర్ నువ్వు ఎలా రాసావన్నది చూస్తాం.
అంతేకాని ఫైనల్ ఆన్సర్ వచ్చిందా లేదా, ప్రొసీజర్ కరెక్ట్గా వెళ్తున్నావా లేదా అన్నది చూస్తాం. ఆ విధంగా ఆ పరమేశ్వరుడి తన యొక్క ప్రతాపానికి మెచ్చుకొని అప్పుడు తన నిజస్వరూపంతో ప్రత్యక్షమయ్యి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు. ఆ పాశుపతాస్త్రం కర్ణుడికి కూడా లేదు. ఇప్పుడు శివుడు పాశుపస్త్రధారి అని అర్జునుడికి ఒక్కడికే పేరు, ఇంకెవరికీ లేదనమాట. కష్టపడి సంపాదించుకున్నాడు అర్జునుడు. అది ఎక్కడ జరిగింది? ఈ ఇంద్రకీలాద్రి కొండపైనే జరిగింది, దుర్గమ్మ కొండ మీద, మన విజయవాడలో, మన ఆంధ్రాలో జరిగింది. కాబట్టి మన తెలుగు నేల మీద జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క బెజవాడకి అర్జునుడి పేరుగా విజయుడు అని పేరు వచ్చింది. ఇప్పుడు మనం బెజవాడ కనకదుర్గమ్మ కొండ పైన ఉంటుంది కదా, క్రింద విజయేశ్వర స్వామి దేవాలయం అని పాత శివాలయం అంటాం మనం. బ్రాహ్మణ వీధికి పక్క వీధి అనమాట. వెళ్తుంటే అందరూ వెళ్తారు. ఆ బ్రాహ్మణ వీధిలో విజయ ప్లస్ ఈశ్వర, విజయేశ్వర అర్జునుడు ప్రతిష్టాపించాడు అది, ఆ యొక్క దాన్ని. తర్వాత ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మది దర్శనం కోసం ఎంతమంది వచ్చారంటే, కృతయుగంలో మొత్తం ఇంద్రుడు దర్శనం చేసుకున్నాడు, అందరూ దర్శనం చేసుకున్నారు. ఈ త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు దర్శనం చేసుకున్నాడు. కృష్ణుడు ద్వాపర యుగంలో ధర్మరాజు చేసుకున్నాడు. పాండవులు పాదయాత్ర చేస్తూ వచ్చి దర్శనాలు చేసుకున్నారు. తర్వాత ఫారిన్ ట్రావెలర్స్ ఉన్నారు మనకి, హ్యూయాన్ సాంగ్, ఫ్యాహియన్ అని ఇద్దరు ఫేమస్, వీళ్ళు చైనీస్ యాత్రికులు. అందులో ఈ హ్యూయాన్ సాంగ్ అనే ఆయన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాడు. చరిత్రలో ఉంది. నేను చెప్పినవన్నీ కాక్ అండ్ బుల్ స్టోరీస్ కాదు, పిట్టకథలు కాదు, ఇవన్నీ చరిత్రలో జరిగినవి. ఇవన్నీ కూడా ఇతిహాసం. ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇచ్చిందో తెలుసా? తారాదేవి రూపంలో దర్శనమిచ్చింది. అంటే స్టార్, ట్వింక్లింగ్ స్టార్ రూపంలో. ఆమె మనం దశమహావిద్యల్లో ఒకటిగా చెప్పబడుతున్నటువంటి తారాదేవి రూపంలో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనమిచ్చింది. ఆ తర్వాత ఇక మహిషాసురుని చంపేసింది కదా అమ్మవారు. చంపేసిన తర్వాత ఈ అమ్మవారు రౌద్రంగా ఉంది, అంటే కోపంగా ఉంది. ఇప్పుడు మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, భార్యాభర్తలు, మనకి డిన్నర్కి పిలుస్తారు, మనం ఊపుకుంటూ వెళతాం. వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ కొట్టుకు చేస్తున్నారు అనుకోండి, ఆ గిన్నెలు వేసుకుంటూ వాళ్ళు. ఆ కోపంతో మనం వెళ్ళేసరికి మన మీద కూడా ఆ గిన్నెలు వేస్తారు వాళ్ళు. ఆ కోపం మన మీద కూడా పడుతుంది. ఆ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా కోపంగా ఉంది. కాబట్టి భక్తులు మనందరం కూడా దర్శనం చేసుకుందాం అని అమ్మవారి దగ్గరికి వెళ్తుంటే ఆ కోప ప్రభావం మన మీద పడి భక్తులకి నష్టం జరుగుతోంది. దీన్ని గమనించాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. ఆయన వచ్చి వెంటనే ఏం చేశాడు, అమ్మవారిలో ఉన్నటువంటి కోప గణాలు, రౌద్ర గణాన్ని మంత్రపూర్వకంగా ఇలా ఆకర్షించాడు. తీసేసి విత్డ్రా చేసి వేరే విగ్రహంలోకి మొఘల్ రాజపురం అని ఒక విగ్రహం ఉంది. ఆ మొఘల్ రాజపురం కొండలో ఆ విగ్రహాన్ని దాచిపెట్టారు. అది అందులో ప్రవేశపెట్టి ఆ విగ్రహాన్ని దాచిపెట్టారు. ఇది మన బ్రదర్ అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారు కూడా తన వీడియోలో చెప్పారు. ఉమాకాంత్ శర్మను తీసుకెళ్ళి మన బెజవాడ దేవస్థానం ఇప్పుడు ప్రజెంట్ పూజారి గారు ఆయన తీసుకుని వెళ్ళి చూపించి, ఇదిగో ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ గేట్ ముందు నుంచి చూస్తే కనబడుతుంది అది. అంతేగాని ఇప్పుడు మొఘల్ రాజపురంలో ఈ గుహలు ఉంటాయి, ఆ గుహలు కాదనమాట, మెట్ల కింద ఉంటాయి, ఆ గుహలు కాదని నండూరు శ్రీనివాస్ గారు చెప్పారు. ఓకే, బాగుంది. ఇక జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఏం చేశారంటే, అమ్మవారిని శాంతపరిచి చక్కగా శ్రీచక్ర ప్రతిష్ఠ చేసి అమ్మవారిని మల్లీశ్వర స్వామి వారికి ఇచ్చి పెళ్లి చేశారు. పార్వతి రూపంలోకి దించేశారు అమ్మవారిని. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, ఈ యొక్క కొన్ని నిబంధనలు పెట్టారు జగద్గురువులు ఆదిశంకరాలు. ఏమని పెట్టారు, ఈ కొండ మీద ఎప్పుడు కూడా లలితా సహస్ర పారాయణే చెయ్యండి, లలిత అష్టోత్తరంతోనే దుర్గమ్మని పూజ చేయండి. ఇప్పుడు కూడా బెజవాడ కనకదుర్గంలో అష్టోత్తరంతోనే చేస్తాం మనం, లలిత అష్టోత్తరంతోనే, దుర్గని చెయ్యొద్దు అని చెప్పారు. ఎందుకని, దుర్గాదేవి కనుక అష్టోత్తరాలతో మీరు చేస్తే మళ్ళీ అమ్మవారిలో ఉన్నటువంటి తామసిక గుణాలన్నీ కూడా మళ్ళీ యాక్టివేట్ అయిపోతాయి. అవన్నీ కూడా వచ్చి అమ్మవారు మళ్ళీ ఉద్రేకంలోకి వెళ్ళిపోతుంది, భక్తులకు నష్టం కలుగుతుంది. రాజసిక తామసిక లక్షణాలు రాకూడదు. అమ్మవారు సత్వగుణ సంపన్నురాల్లా ఉండి నిమ్మకాయలు పెట్టండి, బూడిద గుమ్మడికాయలు పెట్టండి, శాకాహారం. అందుకని శాకంబరి అమ్మవారు ఇప్పుడు ఆషాఢ మాసంలో శాకంబరి డెకరేషన్ కూడా మన అమ్మవారికి చేస్తాం బెజవాడ దుర్గమ్మకి. చక్కగా ఈ యొక్క కాయగూరలతో అమ్మవారు, వరంగల్ భద్రకాళి అమ్మవారికి ఎలా చేస్తామో అన్ని గుళ్ళు ఎలా చేస్తామో మన బెజవాడలో అలా చేస్తాం. బోనాల పండుగ కూడా చేస్తాం మనం బెజవాడ కనకదుర్గమ్మకి ఆషాఢ మాసంలో. అదే బోనాలు మనం గ్రామదేవతల పూజ అంటే బెజవాడ కనకదుర్గమ్మ గ్రామదేవత, విజయవాడ నగరానికి స్పెషల్గా
ప్లస్ మొత్తం యావత్ విశ్వానికి జగజ్జనని అయినటువంటి పార్వతి. ఇకపోతే అప్పటి నుంచి అమ్మవారు చక్కగా మంచిగా చేస్తోంది. ఇంకొకటి కథ ఏంటంటే మల్లీశ్వర స్వామి వారు అక్కడ వెలిశారు. ఇది కేవలం బెజవాడ కనకదుర్గమ్మ అంటే మనం ఏమనుకుంటామంటే ఏదో గ్రామదేవత గుడేమో, లేకపోతే ఏదో మామూలు శక్తిపీఠాలలో. ఇప్పుడు శక్తిపీఠాలు మనకు ఉన్నాయి, రకాలు ఉన్నాయి శక్తిపీఠాలు. 108 శక్తిపీఠాలు, 52 శక్తిపీఠాలు, 64 శక్తిపీఠాలు, 21 శక్తిపీఠాలు, 18 శక్తిపీఠాలు, 18 ఉన్నాయి. ఇలా రకాలు ఉన్నాయన్నమాట. నాకు అర్థమైంది కాదు మొదట్లో. ప్రయాగ వెళ్ళినప్పుడు మాధవేశ్వరి, ప్రయాగే మాధవేశ్వరి అన్నారు. అక్కడ మాధవేశ్వరి అమ్మవారి మాధవి గుడి చూస్తే ఇంకొక గుడి ఉంది మాధవి అన్నారు. ఇది ఒరిజినల్లా అది ఒరిజినల్లా అని అడిగారు. ఇదే ఒరిజినల్ వీడంటాడు, అదే ఒరిజినల్ వాడంటాడు. ఏమిట్రా ఇది అంటే నాకు అర్థం కాల. అప్పుడు తర్వాత దాని గురించి పరిశోధన చేస్తే ఈ 18 శక్తిపీఠాలే కాకుండా వివిధ రకాలైనటువంటి పీఠాలు శక్తిపీఠాలు ఉన్నాయి. బాగుంది. ఇప్పుడు ఈ పరమేశ్వరుడు మల్లీశ్వర స్వామి వారిగా అక్కడ అవతరించిన తర్వాత ఏమైందంటే అది కనుమరుగైపోయింది. కొన్నాళ్ళకి ఆ గుడి కృతయుగం కదా, భూకంపాలు వస్తాయి, ప్రళయాలు వస్తాయి, మళ్ళీ తలక్రిందలు అవుతాయి కదా. తలక్రిందలు అయిపోయి ఈ గుడి ఎక్కడుందో కనబడట్లేదు మల్లీశ్వర స్వామి. అప్పుడు జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వచ్చి మళ్ళీ కొత్తగా గుడి కట్టిన చోట ఆయన తన యోగ దృష్టితో చూసి ఓహో ఎక్కడుంది మల్లీశ్వర స్వామి అని చెప్పి ఆయన్ని చక్కగా అది బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే కృతయుగంలో ఈశ్వరుడికి శివలింగానికి మల్లె పువ్వులతో పూజ చేయం మనం, కానీ ఇక్కడ మల్లె పువ్వులతో పూజ చేశారు కాబట్టి మల్లికార్జునుడు అయ్యాడు, మల్లీశ్వరుడు అయ్యాడు. మల్లె పువ్వులతో పూజ అందుకున్నటువంటి పరమేశ్వరుడు 2 చోట్లే ఉన్నాడు. మల్లీశ్వర స్వామి విజయవాడ, భ్రమరాంబాదేవి శ్రీశైలం మల్లికార్జునుడు అంటాం. కాబట్టి ఆ యొక్క శివుడు ఎక్కడున్నాడు అన్నది ఆయన కనిపెట్టి ఫలానా చోట అని చెప్పి అక్కడ చక్కగా స్వామివారు మళ్ళీ ఆదిశంకర్లు గుర్తించి మనకి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి కాకపోయినా ఈ యొక్క మల్లీశ్వర స్వామి వారికి అక్కడ శ్రీచక్రం అవన్నీ వేసి ఇచ్చేశారు. తర్వాత ఈ యొక్క అన్ని గుళ్ళు కూడా మనం సపోజ్ ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నాడు అనుకుందాం, అది శక్తిపీఠము ప్లస్ 12 జ్యోతిర్లింగము 2 అమ్మవారి ప్రాధాన్యము అయ్యవారి ప్రాధాన్యం. కానీ ఎక్కువ మనం ఏమని చెప్తాం 12 జ్యోతిర్లింగం శివుడికి గురించే పేరు చెప్తాం, అమ్మవారి డౌన్. ఇక్కడ భ్రమరాంబ కోసం పెద్దగా చెప్పుకోరు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే విజయవాడలో దుర్గమ్మే మెయిన్ డామినేటింగ్. శివుడు మల్లీశ్వర స్వామి అని ఎవరు మనం చెప్పేదాకా కూడా తెలియదు, ఏదో మల్లీశ్వర స్వామి దండం పెట్టుకుంటారు. దీనికి కారణం ఏంటంటే వాస్తుపరంగా కూడా దక్షిణముఖంగా మనకి కనకదుర్గమ్మ తల్లి ఉంది కృష్ణానదికి పక్కన. నార్త్లో ఎక్కడో ఒక మూలకి పరమేశ్వరుడు ఉన్నాడు, అందుకని సౌత్ సైడ్ డామినేటింగ్. కాబట్టి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి డామినేటింగ్ దేవతగా పేరు ప్రతిష్టలు ఆమెది ఇంకా కలియుగంలో పెరిగిపోతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలియుగాంతానికి ఈ యొక్క బ్రహ్మంగారు చెప్పారు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ముక్కు పుడక దగ్గరికి కృష్ణమ్మ తల్లి నీరు వచ్చి అందుకొని ముక్కు పుడక పట్టుకెళ్ళిపోతుందని. ఇది నగ్న సత్యం. ఇది నాస్ట్రోడామస్ ఒక ఫ్రాన్స్ సంబంధించిన ఆస్ట్రాలజర్, చాలా ఫేమస్ ఆయన. హెన్రీ II అని 1955లో 57లో 1855లో ఆయన ఏం చేశాడంటే 1655 కట్ చేసుకో. నాస్ట్రోడామస్ అని 15వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఆయన 1509లో పుట్టాడు, 1555లో ఫేమస్ అయ్యాడు. 1557లో కోర్ట్ ఆఫ్ క్యాథరిన్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ అనమాట, ఆమె క్వీన్ పరిపాలిస్తుంది. ఆవిడ హెన్రీ II అని ఫ్రాన్స్ రాజు అనమాట. తన పిల్లలకి జాతకం చెప్పమంటే అద్భుతంగా చెప్పేస్తాడు, అన్ని నగ్న సత్యాలు చెప్పేసరికి అప్పుడు ఆయన నాస్ట్రోడామస్ను గుర్తించి పెద్ద పేరు వచ్చేసింది. మన వేమన శతకాలు, సుమతి శతకాలు ఎలాగైతే ఉంటాయో ఈ నాస్ట్రోడామస్ కూడా శతకాలు సెంచురీస్ రూపంలో రాశాడు. 100 శ్లోకాలు, 4 లైన్లు ఉంటాయి. సెంచురీస్ అని 1955లో పబ్లిష్ చేశాడు. ఆ బుక్లో ఉంటుంది ఈ బెజవాడ కనకదుర్గమ్మ కలియుగాంతానికి ముక్కు పుడక కృష్ణానది తీసుకుపోతుందని.
ఇక్కడ ఏమైందంటే కనకదుర్గమ్మ తల్లిదే అక్క చెల్లెళ్ళు, కృష్ణమ్మ తల్లిను దుర్గమ్మ తల్లి. ఇప్పుడు అక్క చెల్లెల్లో మామూలుగా మీ చెవులు రింగులు బాగున్నాయి అనుకోండి, ఒకసారి ఒకళ్ళు మార్చుకుంటారు కదా, అలా అడిగింది కనకదుర్గమ్మ, ఇచ్చింది కృష్ణమ్మ తల్లి. ఇవి బాగున్నాయని దుర్గమ్మ తల్లి ఏం చేసింది, అవి దొంగిలించేసి దొబ్బేసి పైకి వెళ్ళిపోయింది, కొండపైన కూర్చుంది. ఇక నేను ఇవ్వనని. మరి కృష్ణమ్మ మరి చెల్లెళ్ళు ఊరుకోరు కదా, అక్క చెల్లెళ్ళు నాది ఇవ్వు అని అడుగుతారు కదా. అలా కృష్ణమ్మ తల్లి ఏంటంటే ట్రైల్స్ చేస్తానే ఉంటుంది, ట్రైల్ అది పట్టుకోవడానికి. 50 సంవత్సరాల క్రితం ఒకసారి ట్రైల్ చేసింది, అప్పుడు బెజవాడ వరదల్లో మునిగిపోయింది. మళ్ళీ ట్రై చేసింది 2024లో, చక్కగా వాటర్ వచ్చేసింది. బెజవాడలో నీళ్ళ స్కేర్సిటీ ఉంటే అసలు అక్కడ వరదలు రావడం ఏంటి? తర్వాత ఈ ట్రయల్స్ అన్నీ కూడా జరుగుతాయి. మరి ఎప్పటికండి మీరు ఈ అమ్మవారు పట్టేసుకుంటుంది అంటే, ఇప్పటికి కలియుగ ప్రమాణం మొత్తం 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు మనకి అయ్యింది 2024లో ఉన్నాం అంటే 2000 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఇంకా 4,30,000 సంవత్సరాలు జరగాల. ఆ ఎండింగ్లో అమ్మవారిని పట్టేస్తుంది కనకదుర్గమ్మ. ఈ లోపల ట్రయల్స్ వేస్తూనే ఉంటుంది, బెజవాడ ఎప్పుడు మునిగిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇది బ్రహ్మంగారి యొక్క వార్నింగ్ అనమాట. బ్రహ్మంగారు జరుగుద్దా అని అడుగుతారు, ఖచ్చితంగా జరుగుద్ది, అందులో డౌటే లేదు. ఎందుకంటే బ్రహ్మంగారు జగద్గురువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. సరే, ఇది అయిపోయిన తర్వాత మల్లీశ్వర స్వామి వారిని లొకేట్ చేశారు ఆదిశంకర్లు. ఇప్పుడు ఆ గుడిని ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు యాజ్ ఆన్ దిస్ డేట్లో ఆ మల్లీశ్వర స్వామి గుడిని రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ చేసినప్పుడు ఆ స్వామివారిలో ఉన్న కళలన్నీ మంత్రపూర్వకంగా ఉపసంహరించేసి ఒక కలశంలోకి పెట్టి దాన్ని నటరాజ దేవాలయం అని ఉంది మనకి బెజవాడ కనకదుర్గం పక్కన, అక్కడ పెట్టామన్నమాట. అక్కడ వచ్చిన భక్తులు దండం పెట్టుకుంటారు, వెళ్తారు. ఈ విధంగా మళ్ళీ ఆ తర్వాత దేవాలయం చాలా పెద్ద శివలింగం అనమాట. అంత పెద్ద శివలింగం ఇండియాలో ఎక్కడా ఉండదు, మల్లీశ్వర స్వామి అంత పెద్దది. సో మళ్ళీ ఇది తీసుకెళ్ళి అందులో ప్రవేశపెడతారు. ఈ విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దేవాలయము ఒక శక్తి క్షేత్రము, ఒక తీర్థక్షేత్రము. తీర్థక్షేత్రం అంటే నది ఉండాలి, కృష్ణానది ఉంది. శక్తి క్షేత్రం మరి అష్టాదశ శక్తి పీఠాలకి సమష్టి స్వరూపం. శక్తి సినిమా జూనియర్ ఎన్టీఆర్ రిలీజ్ చేశాడు కదా, అది ఎక్కడ ఈ యొక్క 18 శక్తి పీఠాలకి ఒక టెంపుల్ని పెట్టారు, మెయిన్ టెంపుల్ కింద. ఇక్కడ స్తంభం పడితే అక్కడ పడిపోతుంది, ఇక్కడ ఇది పడితే అని. ఇదే అనమాట బెజవాడ కనకదుర్గమ్మది. అశ్విని దత్ గారు కావాల్సే ఇప్పుడు ఈ ఎవరైనా మెహర్ రిలీజ్ చేశాడు ఆయన. మెహర్ రిలీజ్ చేసినప్పుడు వీడియో పార్ట్ 4లో చెప్తారన్నమాట. నాకు ఒక గురువు గారు ఉన్నారు, సత్యనారాయణమూర్తి గారు, ఇలా రిలీజ్ అయింది అని. అంతా కూడా మా గురువులంతా కూడా డైరెక్ట్ చేశారు, మణిశర్మ గారు, మెహర్ గారు. అది ఇదంతా స్టోరీ బెజవాడ కనకదుర్గమ్మదే అనమాట. అంటే ఈమె అష్టాదశ శక్తి పీఠాలకి సమష్టి స్వరూపం. ఇది ఓకే, మాయాపీఠం కనబడదు అక్కడ. మనం అనుకుంటాం బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెడేసుకుంటాం, ఇది మొదటి ద్వారం. ఇలాంటి నవద్వారాలు ఉన్నాయి, అంటే 9 దారులు ఉన్నాయి, 9 తలుపులు ఉన్నాయి. అది నాలుగో ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి చింతామణి దుర్గమ్మ తల్లి దేవాలయం అంటాం. నండూరు శ్రీనివాసరావు గారు తన వీడియోలో చూపించారు. అంటే అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ దగ్గర ఉందన్నమాట. ఇప్పుడు పార్క్ చేస్తున్నారు వెహికల్స్ కొండపైన. అక్కడ ఒక చక్రం కార్వింగ్ చేసి ఉంటుంది, చెక్కబడి ఉంటుంది చింతామణి దుర్గ, కొంచెం రౌద్రంగా. ఈ విధంగా కొండ పైకి వెళ్ళేసరికి 9 ద్వారాలు ఉంటాయి. ఈ 4వ ద్వారం చింతామణి దగ్గరికి వెళ్ళేసరికి అది దాటి వెళితే భైరవుడు, అష్టభైరవులు అక్కడ కాపలా కాస్తారు అమ్మవారికి. కుక్కల రూపంలో వచ్చి మనల్ని తరిమేస్తాయి. మేము చిన్నప్పుడు ఇలా అంటున్నారని కావాలని వెళ్ళేవాళ్ళం, వెళ్తే కుక్కలు తరిమేసి మేము వెనక్కి వచ్చేసేవాళ్ళం. కాబట్టి ఎవరన్నా ట్రై చేసుకోవచ్చు ఒప్పుకున్న వాళ్ళు. ఇది నగ్న సత్యం, ఇది అందులో డౌటే లేదు. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనము నా భూతో నా భవిష్యతి, పునర్జన్మన విద్యతే, పునర్దర్శనం ప్రాప్తిరస్తు. అంటే పునర్జన్మ అనేది ఉండదు దుర్గమ్మని దర్శనం చేసుకుంటే. ఇదమ్మా మొత్తం దుర్గమ్మ స్టోరీ. చాలా చక్కగా తెలియజేశారండి. అంటే ఎన్నో విషయాలు తెలియదు అసలు ఇలాంటివి. మేబీ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రం తెలుస్తుందేమో, కానీ ప్రపంచానికి చాలా వరకు విషయాలు తెలియదు, కొంతవరకు మాత్రమే తెలుసు. అలాంటి ఎన్నో మంచి మంచి విషయాలు, వాస్తవాలు, జరిగిన వాస్తవాలు తెలియజేశారు. కాబట్టి చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలు.